హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు 12 అపోస్టల్స్ దగ్గర ఉన్నాము. సో ఇది ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అనమాట. నేచర్ వండర్ అని చెప్పచ్చు. సో చాలా బాగుంది. వీడియో మొత్తం చూడండి, చాలా బాగా వచ్చింది. డ్రోన్ ఫుటేజ్ కూడా ఉంది. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. సో మనమైతే ఫస్ట్ ఈ లుక్అవుట్ని ఎంజాయ్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, సో మనమైతే ఇప్పుడు 12 అపోస్టల్స్కి స్టార్ట్ అయిపోదాము. సో మేము మార్నింగ్ లేసేసి రెడీ అయిపోయామన్నమాట కంప్లీట్గా. సో ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. సో మేము ఏంటంటే ఎర్లీగా వెళ్ళేసి ఏమంటారు ఎర్లీగా వెళ్ళి మొత్తం తిరిగేసి కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేద్దాము అని అనుకుంటున్నాము. సో దట్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా. సో మేము మార్నింగే లేచి ఫ్రెష్ అప్ మార్నింగే లేచి రెడీ అయిపోయాము. సో ఇప్పుడే కాఫీ తాగేసి ఇంకా రెడీ టు గో అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మనకి అక్కడికి వెళ్ళడానికి 3 hours పడుతుంది. సో 3 hours డ్రైవ్ అనమాట. సో ఇప్పుడు 8:30 కదా, 11:30 కల్లా వెళ్ళొచ్చు. అండ్ ఆన్ ద వే మొత్తము బేసిక్గా మొత్తం అదే ఉంటుందంట, లైక్ గ్రేట్ ఓషన్ రోడ్ అంటారు. సో మనం ఓషన్ పక్కనే మన రైడ్ అంతా ఉంటుంది. సో సో 3 hours రైడ్ అంట. సో ఇంకొప్పుడు స్టార్ట్ అయిపోవడమే అంతే. సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాము. సో మిగతా కవర్లు ఆన్ ద వేలో చెప్దాం. సో అది ఏంటి, అది మ్యాన్ మేడా న్యాచురలా, దాని గురించి డీటెయిల్స్ సో మనం ఆన్ ద వేలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గో. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. గాయ్స్, సో మా వ్యామ్ కూడా వచ్చేసాడు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. హోప్ఫుల్లీ మనం అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ గో. సో మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఫ్యూల్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫ్యూల్ను టైర్స్కి గాలి కొట్టించడానికి ఆగామన్నమాట. సో అవి కొట్టించుకొని స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా మేము ఇప్పుడు 9 అయిపోయింది. ఒక ఫన్నీ థింగ్ జరిగింది. సో మేము ఇంటి నుండి బయటికి వచ్చి గరాజ్ డోర్ లాక్ వేస్తాము, బట్ కీస్ లేవు మా దగ్గర. సో ఇంకా సడన్గా లాక్ స్మిత్కి కాల్ చేశాడు వంశీ. ఇంకా మాకేం తట్టలేదు, ఏం చేయాలో. యాక్చువల్గా నేను నా వాలెట్ తెచ్చాను నాతో. సో నా వాలెట్లో ఇంకో సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. నాకు అది అసలు బ్రెయిన్కి తట్టలేదు. సడన్గా బ్రెయిన్ అంతా లాక్ అయిపోయింది. ఆల్రెడీ లాక్లో ఉంది, ఫ్యూల్ లాక్ ఉంది. సో బ్రెయిన్ అంతా ఒక 5 minutes 10 minutes ఫ్రీజ్ అయిపోయింది. సో అప్పుడు మేము అనుకున్నాము కార్లో ఏమైనా స్పేర్ కీ అట్లా ఇట్లా ఏమైనా ఉంటుందా అన్నట్టు అనుకుంటుంటే అప్పుడు నాకు సడన్గా డింగ్ అని వెలిగింది. ఏమని, దట్ నేను నా వ్యాలెట్ తెచ్చాను, నా వ్యాలెట్లో కీస్ ఉంటాయి అని. సో ఇంకా వ్యాలెట్ తీసి కీస్ ఓపెన్ చేసి కార్ కీస్ తెచ్చి మళ్ళీ లాక్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ హోల్ ప్రాసెస్కి ఒక అరగంట వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ మా దగ్గరే ఉంది కీ. ఇన్ కేస్ లాక్ స్మిత్ వస్తే మళ్ళీ వాళ్ళు డిపెండ్స్ అనమాట. లైక్ ఈరోజు అసలే వీకెండ్ కదా. సో $100 or $150 వేస్తారు జస్ట్ ఓపెన్ చేయడానికి. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆ వాలెట్ తెచ్చాను కాబట్టి కీస్ దొరికినాయి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫ్యూల్ కొట్టించేసి ఇంకా టైర్స్కి గాలి కొట్టించి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో. 2 hours 33 minutes చూపిస్తుంది. సో అప్రాక్సిమేట్గా మనము 11:45కి వెళ్ళిపోతాం అక్కడికి. లాంగ్ డ్రైవ్ అహెడ్. సో వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి, పైన మబ్బులు పట్టి చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ ఆ మబ్బులు వర్షంగా మారపోతే చాలు. ఎందుకంటే ఇప్పుడు అది వర్షం పడితే ప్లాన్ అంతా డిసప్పాయింట్ అయిపోతుంది.
సో అదే బట్ స్టిల్ యాజ్ పర్ ది ప్లాన్ ఉండదు. సో హోప్ఫుల్లీ జస్ట్ ఇట్లానే ఉండాలి, ఎక్కువ వర్షం పడకూడదు, అలానే ఎక్కువ ఎండ రాకూడదు. సో మేము ఇప్పుడు వెళ్ళేది 12 అపోస్టల్స్కి. సో అదేంటంటే ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లొకేషన్ అనమాట. సో ఒక న్యాచురల్ వండర్ అనే చెప్పచ్చు. నాకేంటి ఈరోజు డోరే తిరగట్లా. యా అదే పొద్దునే ఆ అదే డోర్ లాక్ అయిన షాక్లో ఇంకా ఉన్నాను నేను. సో యా, సో మనం వెళ్ళేది 12 అపోస్టల్స్కి. సో అది ఆస్ట్రేలియాలోనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అంట, న్యాచురల్ వండర్. సో అది మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. మనకి మన తెలుగు మూవీస్ చాలా, తెలుగు అండ్ తమిళ మూవీస్ అక్కడ చాలా షూట్ చేశారు. మేము ఆ 12 అపోస్టల్స్కి హెలికాప్టర్ పైనుండి వెళ్తున్నాం అనమాట. హెలికాప్టర్ రైడ్ బుక్ చేసాం. యాక్చువల్గా ఇది ఎందుకు చేసాము అంటే రేపు మా యానివర్సరీ, 3rd year యానివర్సరీ. సో దానికోసం చేసాము. సో సంథింగ్ టు రిమెంబర్ అన్నట్టు ఉంటుంది కదా అని, సో స్పెషల్గా దానికోసం వెళ్తున్నాము. సో మనం దాన్ని మామూలుగా వెళ్ళొచ్చు. మేము బుక్ చేసుకుంది ఏంటంటే ఆ హోల్ 12 అపోస్టల్స్ని, మళ్ళీ లైక్ బే ఆఫ్ ఐలాండ్స్, లండన్ బ్రిడ్జ్ ఇట్లాంటివి ఉన్నాయి. లైక్ ఆ హోల్ కిందంతా ఉంటాయి. సో మన హెలికాప్టర్ స్లాట్ వచ్చి 2కి ఉంది. సో 2 to 3 అనుకుంటా, 1 hour హెలికాప్టర్ ఇది ట్రిప్ ఇది. సో 2 to 3. ఇప్పుడే ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగాము. ఇనాక మా ఇంటి దగ్గర ఫ్యూయల్ స్టేషన్లో టైర్స్కి గాలి కొట్టియాలి అన్నా కదా, సో అది వర్క్ కాలేదు. సో ఇక్కడ ఆగి ఇప్పుడు వంశీ ఆ పనిలో ఉన్నాడు. మీన్ వైల్ మనము మెక్డీ ఉంది, సో వెళ్ళేసి నేను హాట్ చాక్లెట్, వంశీ లాటే కావాలన్నాడు. సో వెళ్ళి మనము అవి తెచ్చేసుకుందాము. ఇది ఫ్యూయల్ స్టేషన్లో ఉన్న స్టోర్. ఇక్కడ అన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో ఫుల్ బేసిక్ నీడ్స్ ఉంటాయి. కంప్లీట్ ఒక చిన్న మన షాప్ లాగా ఫుల్ బేసిక్ నీడ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ఎంత పెద్ద ఫ్యూయల్ స్టేషన్ అనే బట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి అక్కడ హ్యాట్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. సో అంత డిపెండింగ్ ఆన్ ద పెట్రోల్ బంక్ ఇంకా అన్ని రకాలు ఉంటాయి, డ్రింక్స్ అలా. ఇక్కడ మెక్డీ, సబ్వే అన్నీ ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ మెక్డీలో తీసేసుకుందాము కాఫీ అండ్ ఇంకేదైనా చూద్దాము. ఎంజాయింగ్ ద లాంగ్ రైడ్ విత్ మెక్ హాట్ చాక్లెట్. సో నాకు మెక్డీలో హాట్ చాక్లెట్ చాలా ఇష్టము. సో కొంతమందిలో బాగోదు అంటారు, అంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. బట్ నాకు ఎప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా నేను మెక్డీలో హాట్ చాక్లెట్ అయితే పక్కా తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం. సో టెస్ట్ కూడా తీసుకుని గోయింగ్. హ్యాష్ బ్రౌన్ అంటే బేసిక్గా ఏం లేదు, పొటాటోని స్మాష్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తారు అంతే. సో అదే వెజ్ కదా, ఇంకా బర్గర్ కూడా అవి ఏం తీసుకోలేము. అండ్ మార్నింగ్ కదా అని జస్ట్ హ్యాష్ బ్రౌన్ తీసుకున్నాం. ఇంకా 2 hours చూపిస్తుంది ఇప్పుడు. అక్కడ చూడండి గాయ్స్, లెఫ్ట్లో కొండపై ఇల్లులు ఉన్నాయి, భలే ఉన్నాయి. హైటన్ అంట దాని పేరు, సబబ్ పేరు. భలే ఉన్నాయి కానీ ఇక్కడ అంతా కొండపైన ఉన్నాయి ఇల్లులో. ఎలా ఉంది వ్యామ్ రైట్?
ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకో 30 మినిట్స్ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇంకా 36 మినిట్స్ చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇది ఇట్లా 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 బేసిక్గా ఇట్లా ఈ ఎడ్జ్కి వెళ్ళిపోవాలి మనము. చూడండి, ఈ ఎండ్కి వెళ్తే ఇంకా ఎండ్ ఆఫ్ ద కంట్రీ అనమాట. సో మనం అక్కడ నుండి మనది స్టార్ట్ అయింది. సో ఇదంతా మన ఆస్ట్రేలియా మ్యాప్. విండ్ మిల్స్ ఉన్నాయి గాస్ ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ భలే ఉన్నాయి. అసలు ఎంత పెద్దగుండో, నేను ఇంత దగ్గర అప్పుడే చూడ్డం. ఆల్మోస్ట్ వచ్చేసాము మేమైతే. ఇంకో 15 మినిట్స్ చూపిస్తుంది అనమాట. సో మేమేమనుకుంటున్నామంటే డైరెక్ట్ ఆ హెలికాప్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అంటే మా స్లాట్ వచ్చి 2కి నేను చెప్పాను కదా, కానీ ఎర్లీగా ఏమైనా ఎర్లీ స్లాట్లో ఏమైనా వెళ్ళిపోవచ్చా అని అడుగుదాము. సో దట్ అది ఫినిష్ చేసేసుకుంటే ఇంకా మన ఇష్టం కదా. సో తిరిగినంతసేపు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఆ హెలికాప్టర్ దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాము. ఇన్కేస్ వాళ్ళు లేదు మీరు 2K రావాలి అంటే ఇంకా మనం రౌండ్స్ వేసుకుని 2కి వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో యా, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకో 50 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇదే ఇప్పుడు లెఫ్ట్లో మనకి మొత్తం ఓషనే అనమాట. సో గ్రేట్ ఓషన్ డ్రైవ్ అంటే ఇదే బేసిక్. అక్కడ ఏదో లుక్అవుట్ పాయింట్ ఉంది, హెలికాప్టర్ వెళ్తుంది. సో మనము అలాంటి హెలికాప్టర్లోనే వెళ్తాము. ఇప్పుడు చాలామందే ఉన్నారు, ఈరోజు వీకెండ్ కదా, సో రష్గానే ఉంది. సో మనం పార్క్ చేసుకుని ఒకసారి వెళ్దాము. సో మేము ఇప్పుడే పార్క్ చేసుకుని వీళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాం కదా, బాగా గాలి వస్తుంది. సో యా, వెళ్ళి కనుక్కుందాం. మనకి ఇన్కేస్ తొందరగా పంపిస్తే ఇంకా మంచిది కదా. ఇదే మ్యాప్. సో ఇవి అనమాట 12 అపోస్టల్స్ అని. సో మనం ఇలా వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇది మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాము. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ క్యాసల్ రాక్కి వెళ్తాము. 15 మినిట్స్ వాక్. ఇటు అయితే 30 మినిట్స్ వాక్. ఇదే హెలికాప్టర్ వీళ్ళ ఆఫీస్. అక్కడ ఆల్రెడీ లోపల 2-3 హెలికాప్టర్స్ ఉన్నాయి. సో చూద్దాం, వాళ్ళని అడుగుదాము ఒకసారి ఏమంటారో. ఖాళీగా ఉంది, సో పంపించేస్తారో అనుకుంటున్నా. అదిగోండి హెలికాప్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు దిగిన వాళ్ళు వస్తున్నారు. అదిగోండి, ఇట్లా ఉంటుంది లోపల. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఓన్లీ 12 అపోస్టల్స్ ప్లస్ లండన్ బ్రిడ్జ్ అయితే $175. మరి 12 అపోస్టల్స్ లండన్ బ్రిడ్జ్ బే ఆఫ్ ఐలాండ్ అయితే $265. అండ్ 12 అపోస్టల్స్ లండన్ బ్రిడ్జ్ బే ఆఫ్ ఐలాండ్స్ అండ్ కేప్ ఓట్వే లైట్ హౌస్ అయితే ఇంత. సో మేమైతే ఇది తీసుకున్నాము, $625 per పర్సన్ది. సో అది హోల్ మ్యాప్ అన్నమాట. ఇట్లా వెళ్తుంది హెలికాప్టర్ మొత్తము. సో మనకి పర్సనలైజ్ వీడియో రికార్డ్ చేస్తారు. సో అది కూడా ఇస్తారు. $45 ఎక్స్ట్రా కట్టాలి. సో మేము సెలెక్ట్ చేసుకుంది ఇంత. మనిషికి $625 పట్టింది. సో INRలో 30,000 అట్లా పడింది మనకి. సో మనము ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చేసాము. ఏమన్నారు? 40 మినిట్స్ వెయిట్ టైం. ఇక్కడ లుక్అవుట్ పాయింట్ ఒకటి ఉంది, అది చూసుకుని రావచ్చు. ఓకే, సో మనది 2 o'clock స్లాట్ కదా, మనం 12కే వచ్చేసాము. సో వాళ్ళకు 12:30 or 1 o'clockలో పంపించేస్తాము అన్నట్టు అన్నారా? 2:30 స్లాట్ మనది. కానీ ఎర్లీగా ఎక్కువ మంది లేరు కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఏవో ఉన్నాయి కదా అవి తిరిగి ఇక్కడ లుక్అవుట్ పాయింట్ ఉంది, దానికి వెళ్దాం. ఓకే, సో లెట్స్ గో దేర్. తర్వాత హెలికాప్టర్ ఎక్కిద్దాం. ఈ కాఫీ కావాలి అంట. సో
కాఫీ తీసుకోవడానికి వచ్చాము. అది ఇదే అనుకుంటా, స్టార్ ఫిష్. అండ్ ఇదేమో ఆక్టోపస్, బట్ క్యాంగ్రూ బాగుంది. షాప్ ఇవి చూడండి, ఫోటో ఫ్రేమ్, 12 అపోస్టల్స్ ఫోటో ఫ్రేమ్ ఇట్లా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇవేమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చూడాలి ఒకటి తీసుకోవాలి, తీసుకుంటే బాగున్నాయి. 12 అపోస్టల్స్ చూడు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది బాగుంది. వెళ్దాము ఈ 15 minutes to 30 minutes వాక్లో. వార్నింగ్ స్నేక్స్ అంటున్నారు. అసలే ఆస్ట్రేలియాలో చాలా డేంజరస్ స్నేక్స్ ఉంటాయి అన్నమాట, మీ అందరికీ తెలిసిందే. మనం ఫస్ట్ లుక్అవుట్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో అవి ఉన్నాయి కదా, అవే 12 అపోస్టల్స్ అనేది. అలాంటివి 12 ఉంటాయి అనుకుంటా, నేను హిస్టరీ చదవలేదు కానీ. సో అలాంటివి 12 ఉంటాయి అనుకుంటా, అందుకే 12 అపోస్టల్స్ అంటారు. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ చాలా చాలా బాగుంది. వెదర్ ఇస్ బిగ్గెస్ట్ ప్లస్ ఈరోజు మాకు. ఎంత బాగుందంటే అంత బాగుంది వెదర్. సో చూడండి, ఇక్కడ జనాలు కూడా దిగచ్చా, మనం కూడా ట్రై చేద్దాము. టైం ఉంటే ఒకసారి దిగుదాం మనం కూడా వెళ్ళి. చాలా బాగుంది అసలు, ఎంత బ్యూటిఫుల్ ఉందో. వాటర్ కలర్ చూడండి, లైట్ బ్లూ, లైట్ అంటే లైట్ బ్లూ ఉంది. మనమైతే మళ్ళీ హెలికాప్టర్ దాని దగ్గరికి వచ్చేసాము. సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అలౌ ఇవ్వంట. సో అవన్నీ కార్లో పెట్టేసి లైక్ ఓన్లీ ఫోన్స్ పట్టుకుని వెళ్తున్నాం అన్నమాట. సో చూద్దాము, వాళ్ళు రమ్మన్నారు కదా, ఇన్ కేసు మనల్ని తొందరగా ఎక్కిచ్చేస్తే బాగుంటుంది. సో మనము టికెట్ చూపించేసాక వాళ్ళు మనకి వెయిట్ అదంతా చెక్ చేసి ఇది ఇచ్చారనమాట. జస్ట్ వాళ్ళు బోర్డింగ్ పాస్ లాగా హెలికాప్టర్కి. బోర్డింగ్ పాస్ లాగా కాదు, సో బోర్డింగ్ పాస్. సో మనల్ని ఇక్కడ వెయిట్ చేయమన్నారు, నెక్స్ట్ వచ్చే హెలికాప్టర్లో పంపిస్తారట. ఈలోపు ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి అని చెప్పారు. Very nice. Is this your first time in Australia? No, I've been here for 5 years. Oh, okay, so you live here? Yeah. వీళ్ళకి 5 days ఉన్నాయి హెలికాప్టర్కి. సో మనది ఇంకా వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు ఇంకా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పాలి. లైఫ్ జాకెట్ ఇచ్చారు అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, ఇన్ కేస్ ఏమైనా అయితే ఎలా లైఫ్ జాకెట్ యూజ్ చేయాలి అని. సో
ఇప్పుడే మా హెలికాప్టర్ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా హెలికాప్టర్లో తీసిన వీడియో డిస్ప్లే చేస్తారంట. అది మనకి నచ్చితే $45 పెట్టి కొనుక్కోవచ్చు. సో చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది అని. బాగుంటే తీసుకుందామని అనుకుంటున్నాము. అదిగోండి మా ఫుటేజ్ చూపిస్తున్నారు. సో నచ్చితే తీసుకోవచ్చు అంట మేము. యా తీసుకుందాంలే, ఏముంది $45 కదా. వంశీ తీసుకోవడానికి వెళ్ళాడు. సో మనం $45 కట్టి తీసుకోవడమే అంట. సర్లే తీసుకుందాంలే, ఎప్పటికైనా ఉంటుంది కదా $45 కదా అని ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాము. సో మేము ఈ హెలికాప్టర్ అయితే తీసుకున్నాము. ఇది ఓపెన్ చేయి. వాళ్ళు యూఎస్బీని ఇలా ఇచ్చారనమాట హెలికాప్టర్ లాగా. సో ఇది యూఎస్బీ, మన వీడియో అంతా దీంట్లో ఉంటుంది. సో వాళ్ళ కేస్ అయితే క్యూట్గా ఉంది. హెలికాప్టర్ కేస్ ఇచ్చారు, రబ్బర్ అనుకుంటారు. యా సో క్యూట్గా ఇచ్చారు హెలికాప్టర్ యూఎస్బీ కేసు. సో $45 అంటే మన ఐఎన్ఆర్లో 3000. సో ఈ యూఎస్బీకి 3000 తీసుకున్నారు. ఆ హెలికాప్టర్ రైడ్ అయితే అయిపోయింది, బాగుంది. వన్ టైంకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అటు అల్ల పోస్టల్స్, ఆ బే ఆఫ్ ఐలాండ్స్, లండన్ బ్రిడ్జ్, ఇవన్నీ మనం పైనుంచి చూడొచ్చు. చాలా బాగుంది ఫర్ ద ఫస్ట్ టైం. నీకు ఎట్లా అనిపించిందా? వంశీకి కూడా బాగుంది. సో ఫస్ట్ టైం కదా హెలికాప్టర్లో, ఫస్ట్ టైం. లైక్ ఫ్లైట్స్ అంటే ఆబ్వియస్గా చాలాసార్లు ఎక్కాం, కానీ హెలికాప్టర్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం బాగుంది. అది కూడా గుడ్. సో ఇప్పుడు మనం దగ్గరలో ఇంకొక లుకౌట్ పాయింట్ ఉంది, దానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. సో ఎలాగో వెదర్ కూడా బాగుంది కదా, జస్ట్ అట్లా తిరిగేసి వెళ్దాము అని అనుకుంటున్నాం. మేమైతే ఇక్కడ పోర్ట్ క్యాంబెల్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ కొంచెం డ్రోన్ షాట్స్ అవి ఇవి తీసుకుందాము అని, ఇంకా అవి తీసేసుకున్నాక ఇంకా రిటర్న్ అయిపోదాంలే అని అనుకుంటున్నాము. మా డ్రోన్ అక్కడ ఉంది, వంశీ అక్కడ నుంచి షూట్ చేస్తున్నాడు, అంటే ఆపరేట్ చేస్తున్నాడు డ్రోన్. నాకు రాదు డ్రోన్ ఆపరేట్ చేయడం, సో నేర్చుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక లుకౌట్ పాయింట్ ఉంది, దాని దగ్గరికి వెళ్దాము. ఈ లుకౌట్ పాయింట్కి అయితే వచ్చాము. గాలి అసలు భయంకరంగా ఉంది, లైక్ భయంకరం అంటే భయంకరంగా ఉంది. లిటరల్గా పడిపోతున్నాము. డ్రోన్ అయితే అసలు ఒక టైంలో డిస్కనెక్టెడ్ అని వచ్చేసింది, భయపడ్డాం ఎక్కడ ఎగిరిపోతుందో అని. చాలా దారుణంగా ఉంది గాలి, బట్ లుకౌట్ అయితే చాలా బాగుంది. వేవ్స్ చూడండి ఎంత వైట్గా, లైట్ బ్లూ ఉంది, ఫుల్ వాటర్, బాగుంది. ఇదే లుకౌట్. ఇంకా అంతే, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. డన్ ఫర్ ద డే. స్ట్రాంగ్ విండ్ ఉంది, జాగ్రత్త. ఇదే మా టైనీ డ్రోన్. సో మా డ్రోన్ వచ్చి DJI Air 2S. సో ఇది, సో ఇదే ఇంత మంచి వీడియోస్ని క్యాప్చర్ చేస్తుంది. దీన్ని పట్టుకోవడం ఇప్పుడే నేను ఫస్ట్ టైం. వంశీ అయితే చేతితో పట్టుకుని ఆపేస్తాడు దీన్ని. యా ఇది కెమెరా. ఇంకో అది రిమోట్ వంశీ చేతిలో ఉన్నది. సో ఇప్పుడు దీన్ని స్లైడ్ చేద్దాం. వెళ్ళిపోయింది. I'll take you anywhere. Just tell me I'll be there. We don't need a plan. I like it unprepared. Whatever comes our way, we'll stay there for the day. So dream away.
travels behind. Scars from another time. We're leaving now into the clouds. I'll take you anywhere. Just tell me I'll be there. We don't need a plan. ఇంకా 2 hours చూపిస్తుంది మనకి ఇంటికి వెళ్ళడానికి. సో యా ఇంకా వెళ్ళిపోయి ఈరోజు ఆన్ ద వేలో డొమినోస్ కానీ సబ్వే కానీ ఆగేసి వెజ్ పిజ్జా అలా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాము. సో అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకో 15 minutesలో ఇంటికి వెళ్ళిపోతాము. సో మేము ఆన్ ద వేలో డొమినోస్లో పిజ్జా ఆర్డర్ పెట్టేసాము. సో షాపింగ్ సెంటర్కి వెళ్ళి పిజ్జా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినడమే. మన పిజ్జాస్ అయితే రెడీగా ఉన్నాయి తినేయడానికి. ఇంకా తినేయడమే. సో మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. 5 అయింది ఇప్పుడు మాకు ఈవినింగ్. సో మార్నింగ్ మనం 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 కల్లా ఇంటికి వచ్చేసాము. సో పొద్దునుండి ఏం తినలేదు. ఇప్పుడు పిజ్జాలు అయితే రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు పిజ్జాలు తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని డేని ఎండ్ చేయడమే. సో మాది హోల్ ట్రిప్ అయితే బాగా జరిగింది, చాలా బాగా జరిగింది, యాజ్ ప్లాన్డ్ అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇంకంతే డేని చక్కగా ఎండ్ చేసి రిలాక్స్ అయిపోవడమే. సో ఐ హోప్ యూ ఆల్ ఆల్సో లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నేను మిమ్మల్ని మా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.